నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఇబ్రహీంపట్నంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు క్యాథ్ ల్యాబ్ పనులను పరిశీలించిన జీఎం ఎమ్మెల్యే భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి గ్రామస్తులకు అవగాహన కల్పించిన పెద్దపల్లి కలెక్టర్ సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో పర్యటించిన ఎంపీ ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు అధికారుల నుండి పంట నష్టం వివరాలు ఆరా తీసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వడగండ్ల వాన ఈదురుగాలులతో ఇబ్రహీంపట్నం మండలంలో వరి మామిడి నువ్వులు సజ్జ పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు ఫసల్ బీమా పథకం అమలు చేసి ఉంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేదని చెప్పారు ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని చెప్పారు బీఆర్ఎస్ పాలన కంటే అధ్వానంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎంపీ వెంట వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులున్నారు వ్యవసాయం భారతదేశం మొత్తం మన వెన్నుముకనే వ్యవసాయం సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి ప్రభుత్వాల దగ్గర కూడా ఇక మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు నేను 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా కానీ 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసింది అంటే నువ్వు చేతులు ఎత్తేసేయడం లెక్క వీళ్ళకి రైతు భరోసా లేదు వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కాలే వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఆధునిక క్యాథ్ ల్యాబ్ పనులను RG1 జీఎం లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఇప్పటి వరకు హార్ట్ సంబంధిత అత్యవసర పరీక్షలు శస్త్రచికిత్సల కోసం రోగులు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు ఇప్పుడు ఇక్కడే అందుబాటులోకి వచ్చిన ఈ క్యాథ్ ల్యాబ్తో గ్రామీణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగం కలుగుతుందన్నారు హార్ట్ సంబంధిత సమస్యలకు త్వరితగతిన నిర్ధారణ చికిత్సలు అందించగలిగే విధంగా ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం సింగరేణి హాస్పిటల్ వైద్య సేవల్లో మైలురాయిగా నిలుస్తుందన్నారు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు ప్రకాష్ తేజస్విని సింగరేణి ఉన్నత అధికారులు వైద్య సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేశామన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న రికార్డులు భూభారతి చట్టంలోనూ కొనసాగుతాయని చెప్పారు. రికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుమాధవ్, సింగిల్ విండో చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ భాస్కర్ రావు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయత్ ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో ఒక పెద్ద బుక్ అనేది ఉండేది, పహాని అని ఉండేది, 16-17 కాలమ్స్ ఉండేవి. దాంట్లో మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. ల్యాండ్ ఎంత, సర్వే నెంబర్ ఎంత, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఏం పంట వేసారు, లేకపోతే ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఇంకేమైనా సిస్టమ్ ఎంత కట్టాలి, తడా కూడా, లేకపోతే మొత్తం డీటెయిల్స్ వచ్చాయన్నమాట. అది ధరణి డిజిటల్ అయ్యాక రావడం లేదన్నమాట. సో అట్లాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఈసారి భూభారత్లో ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం ఒక 4 రికార్డులు అనేవి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఆన్లైన్లో మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరం December 31 కానీ ఏదో ఒక గవర్నమెంట్ చెప్పిన డేట్కి ఆ రికార్డులు మొత్తం మేము ప్రింట్అవుట్ చేసి మీ గ్రామ పంచాయతీలో అంటిస్తాం అన్నమాట. సో దట్ ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఇష్యూస్ కానీ ఎట్లాంటివి ఉన్నా కానీ మీరు ఆ గ్రామ పంచాయతీలో మేము మొత్తం అంటిస్తాము, ఇవి మా రికార్డ్స్ అని మీకు చూపెడతాము. సో దాంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ మీరు అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది, లేకపోతే మీరు తహసీల్దార్ కంప్లైంట్ చేయడానికి వీలుంటుంది. అట్లాంటి సిస్టమ్ అనేది భూభారత్లో మనకి క్లియర్గా చేయడం జరిగిందన్నమాట. ఇంతకుముందు చూసినట్టయితే మీరు ధరణిలో మీరెళ్ళి చెక్ చేసుకుంటే తప్ప మీకు మీ భూమి ఏమైందో లేకపోతే ఆన్లైన్లో ఏమైందో తెలియదు. ఇప్పుడు ఆ సిస్టమ్ రికార్డులు మెయింటైన్ చేసే సిస్టమ్ కానీ, రికార్డులు మీ ఊర్లో డిస్ప్లే చేసే సిస్టమ్ కానీ మనకి ధరణిలో లేదనమాట. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుండి 26 వరకు జరిగే పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనులను కలెక్టర్ పరిశీలించారు. వీఐపీ ఘాట్ వద్ద నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, వాటర్ క్యూరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ ఘాట్ వద్ద జరుగుతున్న ర్యాంప్, మరుగుదొడ్ల నిర్మాణం, సరస్వతీదేవి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులను పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో వేగం పెంచాలని ఆదేశించారు. మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తాత్కాలిక, శాశ్వత ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి కుమార్, డిపిఓ నారాయణరావు ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా బీర్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీని చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం కావాలి తల్లి అందరికీ. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేస్తే నువ్వు ప్రజా ఆలోచనకు అనుగుణంగా పాలన చేయలేకపోయావు కాబట్టే ప్రజలు మార్పు కోరారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందమ్మా? మీరు ప్రజాభిప్రాయం మేరకు పాలన చేయగలిగినట్టయితే మార్పు వస్తుండేనా? మార్పు వచ్చింది ఎందుకు? మీ పాలన ఏదైతుందో ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ఇది కొనసాగడం లేదు కాబట్టి ప్రజలు మార్పు కోరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన అని చెప్పాను. 10 సంవత్సరాలు చెమటోడ్చి అని చెప్పంటున్నా సాధించుకుంది వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీని మీద ఎవరికైనా హక్కు ఉంటుందని చెప్పంటే ఆనాడు 10 సంవత్సరాలు ఎవరైతే పోరాటం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంటుందని చెప్పి మనం చెప్పాలి. ఆ విధంగా కాకుండా
మళ్ళీ ఏదో కాంగ్రెస్ ముసుగేసుకొని నేను మళ్ళీ రాజ్యం చేస్తా అని చెప్పానంటే మరి సహితం నేను అని చెప్పంటున్నా. నువ్వు 10 ఏళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీపై దౌర్జన్యాలు చేసి నిరంకుశ పాలన చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వీటి దాడిలో 13 మంది గాయపడ్డారు. 2 రోజులుగా వీధి కుక్కలు గ్రామంలో స్వైర్య విహారం చేస్తూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత సాయంత్రం ఇంటి నుండి హనుమాన్ టెంపుల్కు వెళ్తున్న మహిళపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అనంతరం ఇందిరా చౌక్ ప్రాంతంలో 8 మంది పైన దాడి చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇలా వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. నిన్నటి రోజున ఆదివారం రోజున మరి పిచ్చి కుక్క 13 మందిని మరి గాయపరచడం జరిగింది. ఈ ఎరుకుక్కలు అంటే ఒక డేంజర్గా ఉంటుంది. ఎండాకాలం కాబట్టి నైటు 11 కానీ 12 కానీ బయట కూడా వండుకుంటారు ప్రజలు. పిచ్చి కుక్క మరి 13 మందిని గాయపరచడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. పిచ్చి కుక్కలపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో ఇందిరమ్మ మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే స్కూల్ యూనిఫామ్స్ ను మహిళా సంఘాలకు అప్పగించినట్టు చెప్పారు. రాబోయే కాలంలో మరిన్ని పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మరి మహిళలు ఉద్దేశించి చేసేటువంటి కార్యక్రమాలే మరి 15 నెలల కాలంలో ఎక్కువనే. ఇవాళ ఫ్రీ బస్ కానీ 200 యూనిట్లలో ఫ్రీ కరెంటు కానీ రేపు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ తర్వాత మొన్న ఇచ్చినటువంటి సన్నబియ్యం కానీ మరి ఇవన్నీ కూడా పేదలకు అందుబాటులో ఉండే విధంగా, పేదలకు పనికొచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా ఇవన్నిటి కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీకు మీ ధూళికట్ట ఇందిరమ్మ మహిళా శక్తి కుటుంబిషన్ ఏదైతే కమిటీ ఉందో మీరు మంచి పేరు తీసుకొచ్చుకొని మరి రాబోయే రోజుల్లో ఇంకా ఫ్యాషన్ డిజైన్ డ్రెస్సులు కుట్టే విధంగా ఉంటే మరి అటువంటి వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళకు మంచి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి యువ కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గును అందిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందన్నారు. సింగరేణి లాభాలు పెరుగుతున్నప్పటికీ కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందన్నారు. ఇది ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్నటువంటి సింగరేణి ఒకనాడు దక్షిణాదికి తలమాని సింగరేణి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సింగరేణి లేకపోతే విద్యుత్ ఉండేది కాదు. ఇవాళ ఇటువంటి సింగరేణిని కొద్దిమంది మరలా రాజకీయం చేస్తూ దీన్ని కూడా ఎన్నికలు జరిగిన ఎన్నికలలో గెలిచినటువంటి ఏఐటీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఈ సింగరేణి మొత్తాన్ని ప్రైవేట్కి కట్టబెట్టడానికి అంతకుముందు కేసీఆర్ చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఈ సంస్థని వాడు ఏ రూపాయి పెట్టుబడి పెట్టని వాడికి ఆ ఉచితంగా ఏ పెట్టుబడి పెట్టని వాడికి ఆ అప్పనంగా దోచిపెట్టడం కానీ మేము భావిస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళు కొత్త మైన్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైన్స్ లో బొగ్గు తెలిసేంత ముందు దాన్ని ఓవర్ బాటిల్ అనేవాడు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్. జిల్లా కేంద్రంలోని కూనారం చౌరస్తాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తెలిపారు. మన చుట్టుపక్కల పెద్ద వాహనాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి.
వేసవిలో యాక్సిడెంట్లు తరచుగా జరుగుతున్నాయి. దానికోసం ఇప్పుడు చాలా వరకు గమనించుకున్నట్లయితే మానవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. ఓవర్టేకింగ్లే కావచ్చు, లేకుంటే రాంగ్ సైడ్ పోవడం కావచ్చు, హెల్మెట్ పెట్టుకోకపోవడం కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల మానవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి కొంచెం ఈ ఎండాకాలం వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ప్రమాదాలను నివారించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. తాగి వాహనం నడిపినతో మీకు యాక్సిడెంట్ అవుతుంది, అట్లాగే ఎదురుగా వచ్చే వ్యక్తులకు కూడా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కూడళ్లలో చాలా మంది కూడా అనవసరంగా వచ్చి ముందర నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని పోతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పులు శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పూజార్ల విన్యాసాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో గౌడకుల సంఘం గ్రామ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల కనకయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, మేడి తిరుపతి, మేడి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూనారం సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తంరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం సింగిల్ విండో పరిధిలోని కూనారం, జాఫర్ ఖాన్పేట్, ఇదిలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్రం రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సీఈఓ విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి చెరువులో గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ రషీద్ అర్ధరాత్రి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రషీద్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గంగానగర్లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు కారు కింద పడి శివరాజ్ కుమార్ అనే 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు శివరాజ్ కుమార్ ఆడుకుంటూ ఉండగా రోడ్డుపైకి రాగా కారు అకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. పాఠశాల దశ నుండే విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపిక చేసుకున్న రంగంలో విద్యార్థులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా అంగరంగ వైభవంగా యూకేజీ పూర్తి చేసుకున్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా కిండర్ గార్డెన్ పూర్తి చేసుకున్న వాళ్ళకి, కిండర్ గార్డెన్ అంటే తెలుసు మీకు, నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ, లోయర్ కిండర్ గార్డెన్ ఉంటుంది, యూకేజీ అప్పర్ కిండర్ గార్డెన్. ఈ మూడింటిని మనం కిండర్ గార్డెన్ ఇది పూర్తి చేసుకొని 1వ తరగతిలో అడుగుపెట్టుకుంటున్న వీరికి మనం ఈరోజు మరి సర్టిఫికెట్స్ ప్రదానం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, జనరల్లీ యూనివర్సిటీస్లలో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీలు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళకి ఇలాంటి గొప్ప మరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మన చిన్న పిల్లలకి కూడా మరి ఈరోజు ఆల్ ఫోర్స్లో ఈ ప్రకారంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేయడం నిజానికి మరి వారి అదృష్టం. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఇంకా మరి గొప్పగా ఎదగాలని చెప్పేసి మీ జీవితంలో వీళ్ళకి ఆశీర్వాదం అందజేస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. ఈ ఆల్ ఫోర్స్ రత్నాలు భారత రత్నాలుగా ఎదగాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము. మరి ఎన్నో చదువుకు సంబంధించిన ఏబిసిడి 1 2 3లే కాకుండా ఎన్నో మంచి బుద్ధులతో మరి టీచర్ల ద్వారా నేర్చుకుని ఉన్నారు. రాబోయే రోజుల్లో 1వ తరగతిలో అడుగుపెడుతూ ఇంకా కూడా వీళ్ళు మరి మంచి డ్రాయింగ్ సంపాదించుకొని అన్ని రకాలుగా మంచి బుద్ధులతో రేపు భావి భారత పౌరులుగా వీళ్ళు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 1999, 2000 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 25 ఏళ్ల తర్వాత కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాల వేదికగా మిత్రులందరూ కలుసుకున్నారు. చిన్నప్పుడు తాము చదువుకున్న తరగతి గదుల్లో కూర్చొని అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. మైదానంలో ఆటలు ఆడారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. రోజంతా ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు మల్లేశం, మాధవరెడ్డి, గోవర్ధన్, శ్రీనివాస్, విజయసేనారెడ్డి, రాజయ్య, శశికాంత్ రెడ్డితో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవంతో పాటు 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొప్పుల లక్ష్మీస్వామి, ఉపాధ్యాయులు పద్మ, అంజలి, మాళవి, మాజీ ఉప సర్పంచ్ ఐలయ్య, రాధ, అంజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాల గుండెనపల్లి లోపల 5th క్లాస్ ఫేర్వెల్ మరియు పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అందరినీ అలరించడం జరిగింది. ఈ గ్రామాన్ని గురించి చెప్పినట్లయితే 5th క్లాస్ లోపల ఏ పిల్లల్ని కూడా
ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా మన పాఠశాలకు పంపించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, యూత్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా చేసిన సార్కు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అందరూ ఈ మనూరు మనబడి కింద ప్రోగ్రాం వచ్చింది, మనకు సంతోషంగా అన్ని వసతులు పూర్తి చేయడం జరిగింది. ఇక ముందు కూడా గుండన్నపల్లి గ్రామ ప్రజలు అందరూ ఉత్సాహం కొద్దీ ఈ ప్రోగ్రాం చాలు చేసినందుకు అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, టీచర్స్ కానీ మా గ్రామ యువత కానీ ప్రతి ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ఈ స్కూలు ఒకరి నుండి ఈరోజు 40-45 మంది దాకా పిల్లలు ఉండడం అనేది ప్రైవేటు పాఠశాల ధీటుగా నడుస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని రమేష్ నగర్ కు చెందిన వాసవ్య విద్యాలయంలో పేరెంట్స్ మినీ ఒలింపిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. మామూలుగా పిల్లలకు పెడతాం గేమ్స్, బట్ ఒక రకంగా వై నాట్ అంటే ఇది పిల్లలు దీనివల్ల పేరెంట్స్కి కూడా ఎటైర్ 2 ఏళ్ల నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతుందంటే వీరికి ఉన్న కమిట్మెంట్, ఇన్ని ఏళ్ళ యొక్క అనుభవం అదంతా తెలుస్తున్నది. దానికి ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే ఈ రకమైన కొత్త విధానాల ద్వారా పేరెంట్స్తోని అటాచ్మెంట్ చేయడము, పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా రావడము, ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణము. ఇది మిగిలిన స్కూల్స్ కూడా ఇది ఒక రకమైన ఆదర్శప్రాయం కూడా ఉంటుంది. స్కూల్తోని అటాచ్మెంట్ పేరెంట్స్ అవడం వల్ల, దాని ద్వారా పిల్లలు కూడా అవడం వల్ల ఒక గుడ్ రిలేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ టైం నేను మినీ ఒలింపిక్ అని వినడం పేరెంట్స్కి చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ గేమ్ ఇట్లా మేము ఆడుతుంటే మేము ఇంట్లో పనులు చేసి చాలా అలసిపోయి ఉంటాం, కానీ మాకు ఇది రిలీఫ్ ఫన్ లెక్క అనిపిస్తుంది. వాసవ్య స్కూల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ విక్రమ్ సార్ గురించి చెప్పాలి. సార్ చాలా చిల్డ్రన్స్కి బాగా కేరింగ్ తీసుకుంటారు. హెల్త్ ఇష్యూస్ అయినా కూడా కాల్ చేసి చెప్పడం. మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఇబ్రహీంపట్నంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు. క్యాథ్ ల్యాబ్ పనులను పరిశీలించిన జీఎం, ఎమ్మెల్యే. భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి. గ్రామస్తులకు అవగాహన కల్పించిన పెద్దపల్లి కలెక్టర్. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.